పరిస్థితులు ఏందో ఇవన్నీ తెలుసు. సమాజం అంటే ఏందో తెలుసు, రాజకీయం అంటే ఏందో తెలుసు, ఎట్లా ఈ వ్యవస్థను మార్చాలో కూడా తెలుసు. అందుకే చదువుకోవడం ఎందుకంటే మార్కుల కోసం కాదు, మార్పుల కోసం, వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం చదువుకోవాలి. టు చేంజ్ ద సొసైటీ, సొసైటీలో ఒక పరివర్తనను సాధించుకోవడానికి చదువుకోవాలి. అటువంటి పిల్లలు రావాలి, ఒక అంబేద్కర్ లాంటి పిల్లలు రావాలి. ఈ చదువుతో అద్భుతంగా చదువుకున్నాడు ఆయన. చదవాలి, చాలా సీరియస్గా చదవాలి పిల్లలు. ర్యాంకు కోసమే కాదు, చదువు చాలా గొప్పది. మానవ పరిణామ క్రమంలో ఈ విజ్ఞానం అంతా సృష్టింపబడ్డది. ఇది ఎవడి ఒక్కడి సొత్తు కాదు, ఏ ఒక్కరో ఈ విద్యనంత కనుగొనలేదు. ఇన్నేళ్ల మానవ పరిణామ క్రమంలో మనిషి ప్రకృతిని గురించి అర్థం చేసుకున్న సూత్రాలన్నీ క్రోడీకరిస్తే సైన్స్ అయింది. సమాజ గమనాన్నంతా విశ్లేషించి సూత్రాలన్నీ క్రోడీకరిస్తే సోషల్ సైన్స్ అయింది. అది చదువు అంటే ఒక్కరి సొత్తో కాదు, అది మానవుడి సొత్తు. అటువంటి చదువు తప్పకుండా చదువుకోవాలి. చదువుకుంటేనే నాగరికులం అవుతాం. చదువుకుంటేనే ఇవాళ సమాజం ఏ స్థాయిని అందుకున్నదో నాగరికంగా ఆ స్థాయిని మనం అందుకుంటాం. ఆ హేతుబద్ధమైన ఆలోచన భౌతిక శాస్త్రం చెప్తుంది, పదార్థాన్ని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరని. కానీ ఎవరో బాబా బూడిది సృష్టించడం అక్కడ దండం పెడతాం. చదువుకున్నట్ట మనం చదువుకున్నాం, నీ నిత్య జీవితానికి మధ్య సంబంధం లేదు. చదువు అంటే మార్కులు అనుకుంటున్నాం, సర్టిఫికెట్లు అనుకుంటున్నాం. చదివిన చదువు నీ నిత్య జీవితంలో కనబడాలి, ఆ జ్ఞానం కనిపించాలి, అది అప్లై కావాలి. ఫిజిక్స్కి సంబంధించిన ఒక లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ అంటే ఉత్తనే ఏదో ప్లస్లు మైనస్లు లాభాలు వడ్డీలే కాదు. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక లాంగ్వేజ్, దాంతో ఒక లాజికల్ అటిట్యూడ్ వస్తుంది. ఒక ఐన్స్టీన్ దానిలోంచి పుట్టుకొచ్చినాడు. ఇవాళ ఆయనకు అనుకున్న సిద్ధాంతం సమాజంలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. అంబేద్కర్ జీవితం అంతా చదువుకున్నాడు. ఇది చెప్పి నేను ముగిస్తానుగా, చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. అంబేద్కర్ జీవితం అంతా చదువుకున్నాడు. ఆయన ఆపలే చదువుని. కొంతమందిని చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఏదో ఒక ఐఐటియో ఐటీఐయో ఏదో అయిపోగానే నా స్టడీస్ అయిపోయినాయి సార్ అంటారు. స్టడీస్ ఎప్పటికీ అయిపోవు. మనిషి అన్నవాడు నిరంతరం చదవాల్సిందే, నిత్యం అధ్యయనం చేయాల్సిందే. అంబేద్కర్ సంస్కృతం చదివిండు, వేదం చదివిండు, కులం అంటే ఏందో అర్థం చేసుకోవడం కోసం పురాణాలన్నీ చదివిండు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తత్వశాస్త్రం అంతా చదివిండు, ఆర్థిక శాస్త్రం చదివిండు, సోషియాలజీ చదివిండు, జర్నలిజం చదివిండు, డాక్టరేట్ చేసిండు వాటన్నిటిలో. బారెట్ లా, ఇంగ్లాండ్కి వెళ్ళి లాయర్ అయిండు. ఇన్ని చదువుకున్నాడు ఆయన. కొద్ది రోజులు ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఉద్యోగాన్ని సెలవు పెట్టాలి, ఒక కోర్సు చదువుకోవాలి, మళ్ళీ రావాలి. చదువును ఆరాధించిండు. చదువుకున్న చదువుతో ఏం చేయదలుచుకున్నాడు? సమాజాన్ని మార్చాలనుకున్నాడు. ఈ కులం అనేది ఎందుకు వచ్చింది? దీన్ని పొడగొట్టాలనుకున్నాడు. బారెట్ లా చదువుకున్నాడు ఆయన ఇంగ్లాండ్లో.